ఒక తండ్రి లేని అనాథ బిడ్డని దుర్మార్గంగా ఆమె జీవితాన్ని చిదిమేసి దాదాపుగా 14 మంది ఒక 6 నెలల పాటు ఒక పాశవికమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొని 14 మంది అసలు సమాజంలో ఆ సమాచారం బయటికే రాకోకుండా మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉందంటే ఏ మేరకు భయోత్పాతమైనటువంటి వాతావరణం ఉంది రామగిరి మండలంలో మీరందరూ అర్థం చేసుకోండి. ఆ ఊరి పొలిమేర దాటి ఈ వార్తను బయటికి పోనివ్వకుండా కట్టదిట్టం చేయగలిగినటువంటి బలము శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటుంది. మన ఆడబిడ్డకి ఇటువంటి పరిస్థితి వస్తే ఎట్లా అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేయలేరు. ఇది బయటికి వెలుగులోకి వచ్చింది. ఇది మొదటి సంఘటన. ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదన్న. ఊరు దాటిచ్చి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేనటువంటి భయానకమైన పరిస్థితి. మాకు ఇక్కడ రక్షణ లేదు అని చెప్తాను. ఆ గ్రామంలో గతంలో అదే గ్రామంలో మాలముత్యాలు అనేటువంటి ఒక హరిజన టీడీపీ నేతను అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడో 15 సంవత్సరాల కింద పెనుగొండ దగ్గర చంపేసి రైల్వే ట్రాక్ మీద వేసిపోయినాయి. అప్పట్లో అది మిస్సింగ్ కేసుగా ఉంది. నేను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పెండింగ్ కేసెస్ని విచారించే సమయంలో మా పోలీసు యంత్రాంగము ఆ కేసును ఛేదించి అందులో అసలు నేరస్తులు ఎవరు అనేది కనుక్కొని దాంట్లో హరియాంచరు నాగరాజు అనేటువంటి ఒక రౌడీ షీటరు హత్య చేసినాడనేసి తెలుసుకొని విచారించి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ మాలమూర్త్యాలు కుటుంబానికి కూడా మా ప్రభుత్వము, మా జగనన్న ప్రభుత్వము 8,25,000 రూపాయల ఆర్థిక సాయము, వాళ్ళ కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఈ ఉదాహరణగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు